అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 10వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అను అటు తిరగగానే అనుకి దగ్గరగా వచ్చి మాట్లాడతాడు. అనుకి కంపనంగా ఉంటుంది. అన్నయ్య, నేను ఒకసారి ఆయన కాల్ చేస్తానని వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపేస్తాడు. వదులు వదులు అని విడిపించుకుంటుంటే, అబ్బా నీ చెయ్యి ఇంత మెత్తగా ఉందంటే చూస్తుంటే ఇంకా నీ బాడీ అంతా అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది అని అనుని పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటాడు. అనుకి చిరాకొచ్చి గట్టిగా చెయ్యిని విదిలించుకొని వెళ్ళిపోతుంటే హాల్లో అప్పుడే వస్తున్న కార్తీక్ తగులుతుంది. ఏమైంది అను? ఏంటి కంగారు అంటాడు కార్తీక్. అది అది ఏదో సౌండ్ వస్తే భయమేసిందంటుంటే వెనక నుంచి రాజేష్ వస్తాడు. అరే ఎప్పుడొచ్చావురా? నీకోసమే వచ్చానుండు, మనీ తెస్తానని లోపలికి వెళ్తాడు. అను పిలుస్తుంటే కార్తీక్ అలా వెళ్ళగానే అను నోరు మూసేసి, ఏయ్ నువ్విప్పుడు మీ ఆయనతో చెప్పావనుకో, నేను నువ్వే నన్ను కాల్ చేసి రమ్మన్నావని చెప్తానంటాడు రాజేష్. అంతే అనుకి ఒక క్షణం భయమేస్తుంది. వదులు అని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. అబ్బా ఏమన్నా ఉన్నావే అసలు, నేను ఇలా చూస్తూ కూడా మీ ఆయన ఎలా దూరంగా ఉంటున్నాడే అని అంటాడు. అనుకి భయంతో చెమటలు పడతాయి. విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంతలో కార్తీక్ రావడం చూసిన రాజేష్ అనుని వదిలేస్తాడు. అను చాలా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది. కిచెన్లోకి వెళ్ళి చాలా ఏడుస్తుంది. ఇలాంటి వాడితో కార్తీక్ ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? నేను చెప్తే నమ్ముతాడా? అసలు ఏం చెయ్యాలి? అసలు నాకు కార్తీక్ దూరంగా ఉంటున్నాడని వీడికెలా తెలుసు? కార్తీక్ కాఫీ తీసుకురా అని అనుని చెప్తూ ఉంటే అను కాఫీ తీసుకెళ్తుంది. కాఫీ ఇస్తున్న అను చేతికి బ్రెడ్ రావడంతో అది చూసిన రాజేష్, చెల్లెమ్మ ఏంటి బ్రెడ్ అంటుంటే చేయి వెనక్కి తీసుకుంటుంది. అప్పుడే అది చూసిన కార్తీక్ అను చేయి పట్టుకొని ఏంటను ఏమైందని చూస్తాడు. ఇప్పుడే ఒక కాల జరి చేతి మీద పాకింది, అందుకే గట్టిగా కడిగేసరికి అలా అయ్యిందంటుంది. రాజేష్కి సర్రున కాలుతుంది. అదేంటి సిస్టర్, చూసుకోవాలి కదా అంటాడు. అయినా కాలజేరు ఎలా వచ్చింది అంటాడు కార్తీక్. తలుపులు తెరిచి ఉండేసరికి వచ్చినట్టుంది కార్తీక్. అదే కిటికీ తలుపు నుంచి వచ్చుంటుంది అంటుంది అను. కప్స్ తీయపోతుంటే అను అవి అక్కడ వదిలే, ఏదైనా ఆయింట్మెంట్ రాసుకోపో అంటాడు కార్తీక్. ఇంకా స్పీడ్గా బెడ్రూమ్లోకి వెళ్తుంది. బెడ్ మీద పడుకొని ఏడుస్తున్నాను. నా లైఫ్లో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు కార్తీక్, కానీ ఇలాంటివి తట్టుకోవడం నా వల్ల కాలేదు. అనుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరితో చెప్పాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక అలాగే బాధపడుతుంది. వెళ్ళి స్నానం చేసొచ్చి అలాగే హాల్లో కూర్చుంటుంది. అప్పుడే వచ్చిన లిల్లీ హాయ్ వదిన అంటుంది. అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు అను. అక్కడే ఉన్న సుమిత్ర గారు అదంతా గమనిస్తారు. వదిన అని అనుని కదుపుతుంది లిల్లీ. ఆ లిల్లీ ఎప్పుడొచ్చావంటుంది. ఏమైంది వదిన, అలా డల్గా ఉన్నావేంటి అని అంటుంది. ఏం లేదు లిల్లీ, బాగానే ఉన్నాను. చెప్పు, నీ కాలేజ్ సంగతులు ఏంటి అని అడుగుతుంది. అదే చెప్దామని వచ్చాను వదిన. ఈరోజు అందరం కలిసి బయటకెళ్ళాం, చాలా ఎంజాయ్ చేశాను తెలుసా అంటుంది అను. కానీ ఈ ధ్యాసలో లేదు. కార్తీక్ వస్తే అన్నయ్య రా కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరికి వాళ్ళ టూర్ గురించి చెప్తుంటుంది లిల్లీ. లిల్లీ చాలా హ్యాపీగా చెప్తుంటుంది. అను మాత్రం ఇంకా రాజేష్ చేసిన దాని గురించి ఆలోచిస్తుంది. వదిన వింటున్నావా అంటూ అనుని కదుపుతుంటే అనుకి బాగా ఏడుపొస్తుంటే, లిల్లీ నాకు బాగా హెడ్డేక్గా ఉంది, పడుకుంటా లిల్లీ, సారీ బాయ్ అని చెప్పేసి వెంటనే తన బెడ్రూమ్లోకి వెళ్తుంది. వదిన అని పిలుస్తూ, ఏమైంది అన్నయ్య, వదినకి అలా వెళ్ళిపోయింది? ఏమోరా, హెడ్డేక్గా అందిగా, పడుకుందేమోలే. ఆ రోజు భోజనం వడ్డించడానికి కూడా రాదాను. ఏమాత్రం పట్టించుకొని వాళ్ళని చూసి ఇంకా వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదని అనుకుంటుంది. అలాగే పడుకుంటుంది. కానీ నిద్ర రాదు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో పడుకుంటుంది. ఉదయం అందరికన్నా ముందు లేచి అన్ని పనులు చేసేసి, మామయ్య ఇంకా అత్తయ్య వాళ్ళు లేవలేదు, నాకు కాస్త ఆఫీస్లో పని ఉంది, ముందు వెళ్ళాలి, వాళ్ళకి చెప్పండి ప్లీజ్ అంటుంది. అంతగా అడగాలను? నువ్వు వెళ్ళు, నేను చెప్తానులే అంటాడు. రోజు కన్నా చాలా ముందుగా ఆశ్రమానికి వెళ్తున్నాను. మధు దగ్గరికి వెళ్ళకుండా రిషి ఉండే రూమ్కే వెళ్తుంది. రిషి దగ్గరికి వెళ్ళి రిషి చేపట్టుకొని బోరున ఏడుస్తుంది. రిషి కదలలేక అను ఏమైనా మాట్లాడుతుందో ఏమో అని చూస్తూ ఉంటాడు. రిషి నా వల్ల కావడం లేదు రిషి, ఇప్పటిదాకా తిట్టడం కొట్టడం అంటే ఓకే, కానీ ఇప్పుడు వేరు, ఇది భరించడం నా వల్ల కాదు. అయినా కార్తీక్ ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి రిషి, ఛా అని ఏడుస్తూ రాజేష్ చేసిందంత చెప్తుంది. రిషి కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. నా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు, భయంగా ఉంది. కార్తీక్తో చెప్దామని చూస్తే వాడు నన్ను బెదిరిస్తున్నాడు రిషి. కార్తీక్కి వాడిని తనని రమ్మన్నానని చెప్పి బెదిరించాడని చెప్దామని చూశాను, కానీ కార్తీక్ నన్ను నమ్మకుండా వాడిని నమ్మితే అమ్మో, కార్తీక్ నన్ను వాడి నుంచి కాపాడకపోయినా పర్వాలేదు, తన దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడం నాకు ఇష్టం లేదనిపించింది. నిజంగా నిన్న నా లైఫ్లో వరస్టే రిషి, ఎవరికి చెప్పుకోలేక ఆ బాధని భరించలేక నేను ఎంతగా ఏడ్చానో అది నాకు మాత్రమే తెలుసు రిషి. ఇంకెవరితోనూ షేర్ చేసుకోలేను. నువ్వైతే విని వదిలేస్తావు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను, కానీ నిన్ను చాలా బాధ పెట్టాను, సారీ అంటుంది. ఆలోచిస్తుంటే కార్తీక్కి నాకు మధ్య ఉన్న బంధం ఏంటి రిషి? అసలు నేను ఫ్రెండ్లా కాకపోయినా నన్ను మనిషిలాగా కూడా చూస్తున్నాడా?
నాకేమీ అర్థం కావడం లేదు. కార్తీక్ దృష్టిలో నేను భార్యగా ఎలాగూ లేను. అట్‌లీస్ట్ ఫ్రెండ్‌గా కాదు కదా! మనిషిగా కూడా నన్ను గుర్తించడం లేదు. ఇంకేం చెప్పాలి తనకి వెళ్ళి? ఒకవేళ నేను చెప్పింది నమ్మకపోతే అందుకే చెప్పలేదు రిషి. ఇంతలో మధు వచ్చి అక్కడ ఉన్న అనుని చూసి షాకయ్యి ఏంటి అను అప్పుడే వచ్చావు కనీసం నా దగ్గరికి కూడా రాలేదు. అసలు నన్ను పిలవలేదు అని అంటుంది. అదేం లేదు మధు నేనొచ్చినప్పుడు నువ్వు కనిపించలేదు. అందుకే రిషి దగ్గరికొచ్చాను. ఈరోజు రిషి జ్యూస్ కూడా తాగేశాడు. నీ ఫేస్ ఏంటి అలా ఉంది? అను నిజంగా ఏం కాలేదు కదా? అలాంటిదేం లేదు మధు. అది సరే కానీ ఏంటి ఈరోజు టిఫిన్ నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది అను. ఆ! సరే రా నీకు ఫేవరెట్ అని టిఫిన్ చేశాను ఈరోజు అని తను తీసుకువెళ్తుంది అనుని మధు. అలా ఇద్దరు టిఫిన్ తిని ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఆ రోజు ఆఫీస్‌లో ఎవరిదో బర్త్‌డే ఉంటే అందరూ సెలబ్రేట్ చేస్తుంటే ఆ గోలలో పడి కాస్త రాజేష్ విషయం మర్చిపోతుంది అను. అందరూ కలిసి విషెస్ చెప్పి కేక్ తింటుంటే నీ బర్త్‌డే ఎప్పుడని అంటుంది మౌని. నెక్స్ట్ మంత్ 14 మౌని. మరి నీది అంటుంది. నాదా చాలా టైం ఉందిలే అను. జనవరిలో అంటుంది. అనుకి దివ్య ప్రతి బర్త్‌డేకి చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎందుకో బాధగా అనిపిస్తుంది. అవును. దివ్యని తిట్టి పంపాను. అసలు కాల్ చేయలేదు ఇంతవరకు. అది అలిగిందా ఏంటి? అని మెసేజ్ పెడుతుంది. చూసి రిప్లై ఇవ్వకపోవడంతో కాల్ చేసి లిఫ్ట్ చేయగానే ఏయ్! ఏంటే మాట్లాడవా నాతో అంటున్నాను. ఆహా! నేను మాట్లాడను. ఎందుకు నేను తిట్టకూడదా నిన్ను? నాకు ఆ మాత్రం హక్కు లేదా చెప్పు? ఉందక్కా. కానీ నువ్వు తిట్టావని కాదు. నువ్విలా చేస్తున్నందుకు. దివ్య నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగే? సరేలే అర్థం చేసుకుంటాను కానీ నువ్వు నీ ప్రయత్నం చేయాలంటుంది దివ్య. అలాగే సారీ నిన్ను తిట్టినందుకు. అక్క అలా అనుకో. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? ఆపక్క. ఇంకా ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తున్నాను. ఏం చెప్పాలి దివ్య? అసలు నన్ను ఒక మనిషిలా చూడని వాళ్ళతో ఎలా సంతోషంగా ఉండాలి? అసలు అది నా జీవితంలోనే జరుగుతుందనే నమ్మకం కూడా పోయింది నాకు అని బాధపడుతూ తన వర్క్‌లో పడిపోతుంది. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్తే బయట లిల్లీ కనిపించడంతో మాట్లాడుతూ ఉంటుంది. వదిన నిన్న బాలేదన్నావు. తగ్గిందా ఇప్పుడు అంటుంది. ఆ! పర్లేదు లిల్లీ. అమ్మా అని వాళ్ళ అమ్మ సుమగారిని పరిచయం చేస్తుంది లిల్లీ. హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. లిల్లీ ఎప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటుంది. ఆ! బాగా అలవాటైపోయింది ఆంటీ. అల్లరి పిల్ల. సరే ఇంక నేను వెళ్తాను అని అను ఇంట్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఇంటి నుంచి ఒక అమ్మాయి ఇంటి బయటికి వస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన అను అడుగుదామని తన దగ్గరికి వెళ్తుంటే ఆమె స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. అను లోపలికి వెళ్లి చాలా సీరియస్‌గా ఉన్న సుమిత్ర, కార్తీక్‌ని చూసి అమ్మో! ఇప్పుడు ఏమైనా అడిగితే కొట్టినా కొడతారేమో! వద్దులే అనుకుని వంటగదిలోకి వెళ్లి పని చేసుకుంటుంది. వంట పని ఇంకా మిగిలి ఉన్న పనులన్నీ కూడా చేస్తూ అసలు ఎవరా అమ్మాయి? ఎందుకలా ఏడుస్తూ వెళ్ళింది? తను వస్తే వీళ్ళెందుకింత సీరియస్‌గా ఉన్నారు? ఒకవేళ తనే కార్తీక్ ప్రేమించిన అమ్మాయా? అయ్యో! అనవసరంగా తనతో మాట్లాడకుండా ఉన్నానే. ఇప్పుడెలా తెలుసుకోవటం? అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది స్నానం చేసి వచ్చి చూస్తే ఇంకా ఇద్దరు అలాగే ఉంటారు. సైలెంట్‌గా, సీరియస్‌గా. అమ్మో! వీళ్ళని కదిలించాలంటే చాలా భయంగా ఉంది. బట్టలు సర్దుదాం అనుకుని ఆ పని పూర్తి చేసొస్తుంది. అయినా కదలరు. ఇలా కాదు ఏదైతే అదయిందని టైం 9 అవుతోంది పిలుద్దాం. లేదంటే తినకుండా అలాగే ఉంటారు అని వెళ్లి అత్తయ్య భోజనానికి రండి అని అంటుంది అను. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది సుమిత్ర గారు. కార్తీక్ భోజనం చేయండి అని పిలిస్తే మాకొద్దు వెళ్ళు ముందు ఇక్కడి నుంచి అంటాడు. అది చేసేసాను వేస్ట్ అవుతుంది కార్తీక్ కాస్త తినండి ప్లీజ్ అంటే ఏయ్ ఏంటి వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినవా నువ్వు అని గొంతు పట్టుకుని గోడ కానించి పైకెత్తాడు. అను షాక్లో కళ్ళు ఒక్కసారిగా తెరుస్తుంది. మెల్లిగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంటే సుమిత్ర గారు ఏ కార్తీక్ ఏంటిది వదులు అంటుంటే కార్తీక్ ఒక్క వదుటన వదిలేస్తాడు. కింద పడిన అను దగ్గుతూ ఉంటే మా తిండి మేము తింటాం కదా నీకెందుకు పో అని అరుస్తాడు. అను గొంతు పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా ఇలా చేస్తున్నావు పిచ్చి పట్టిందా కాస్త ఉండి చచ్చిపోయేది అంటారు సుమిత్ర గారు. అని సోఫాలో కూర్చుంటాడు. ఏమాత్రం ఏడవకుండా వింత ఫేస్తూ లోపలికి వెళ్ళిన అను ముఖమే గుర్తొస్తోంది కార్తీక్‌కి. అను లోపలికెళ్ళి వామ్మో! ఇలాంటి సీన్ సినిమాలో చూడటమే కానీ, ఇలా పైకి లేవటం ఇదే ఫస్ట్ టైం అమ్మో! అనుకుంటుంది. అయినా అలా ఎలా లెగిస్తాను నేను? అంత వెయిట్ తక్కువ ఉన్నానా? అనుకొని, అయినా నేను ఏంటి బాధపడకుండా ఇలా అనుకుంటున్నాను. బహుశా అలవాటయిపోయిందనుకుంటా. భోజనం వద్దంటారేంటి రోజూ తినేవాళ్ళకి ఏం తెలుస్తుంది ఆకలి విలువ? రోజూ పస్తుంటే నాకు తెలుస్తుంది కానీ అనుకొని, అలాగే అక్కడే పడుకుంటుంది. హరీష్ గారు రావడంతో సుమిత్ర గారు లేచి ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం అంటారు. అలాగే అని లోపలికి వెళ్తాడు. కార్తీక్ ఇంకా చాలు భోజనం చేద్దాం పద. మీ డాడ్‌కి అనుమానం వస్తుంది మనం ఇంకా ఇలాగే ఉంటే అని అనగానే హరి గారు వచ్చి భోజనం చేస్తూ మరి అను అంటే తను తర్వాత తింటానంది. ఇప్పుడు అనుని పిలిచినా తినదు వీళ్ళ మధ్య. మేము తిని వెళ్ళాక వచ్చి తింటుందిలే అని అనుకుని ఆయన వదిలేస్తారు. లోపలికి వెళ్ళిన కార్తీక్ కింద పడుకొని నిద్రపోతున్న అనుని చూసి మమ్మల్ని తినమని నువ్వు పడుకున్నావు. ఎందుకే ప్రతిసారి కోపం తెప్పిస్తావు, తిట్లు తింటావు అనుకుని లేపబోతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఆగిపోయి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. కార్తీక్‌కి అనుని రాత్రి భోజనం చేయవద్దన్న విషయం గుర్తుండదు.
రోజు తింటుంది. ఈ రోజు తినలేదనుకుంటాడు. అను మధ్యరాత్రి లేచి బాగా ఆకలిగా ఉంటే వెళ్ళి వీళ్ళు తిన్నారా లేదా అసలు అని చూస్తుంది. అమ్మయ్య తిన్నారులే అనుకుని వాళ్ళ వరకే వండుతుంది రోజు. తను తినటానికి ఏమీ లేకపోవడంతో వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చొని పొట్ట పట్టుకొని అక్కడ నిద్రపోతుంది. ఉదయం త్వరగా నిద్రలేచిన కార్తీక్ వాటర్ కోసం హాల్లోకొచ్చి అక్కడే పడుకున్న అనును చూసి నైట్ లోపలుంది కదా! ఇప్పుడు ఇక్కడుందేంటి? అని దగ్గరగా వెళ్ళి చూస్తాడు. పొట్ట మీద చేయి పెట్టుకొని పడుకున్న అనుని చూస్తే కార్తీక్‌కి అర్థమవుతుంది. ఓహ్! నైట్ భోజనం చేయలేదు కదా! ఆకలేసొచ్చిందా? అని కిచెన్‌లో చూస్తే ఫుడ్డేం ఉండదు. ఆకలితో ఇక్కడే పడుకున్నావా? అను అనుకొని లేవబోతుంటే అనూకి మెలకువ వస్తుంది. తెల్లవారేసరికి అను లేచి వెనకే ఉన్న కార్తీక్‌ని చూసి ఓ కార్తీక్ నిద్ర లేచావా? సారీ చూసుకోలేదు. ఇప్పుడే వెళ్ళి కాఫీ తెస్తాను అని కిచెన్‌లోకి పరిగెడుతుంది. అను నీకసలు కోపమే రాదా నా మీద అని అనుకుంటాడు కార్తీక్. ఏమీ మాట్లాడలేక సోఫాలో కూర్చున్నాడు. అను వెళ్లి బయట ఉన్న పాలు తెచ్చి కాఫీ పెట్టి తీసుకొచ్చేస్తుంది. అది తీసుకొని కార్తీక్ ఒక సిప్ వేసి అసలేం బాలేదు ఇదేమైనా కాఫీయేనా అంటాడు. మనసులో అయిపోయాననుకొని అవునా బాగానే పెట్టాను కార్తీక్ అంటుంది. ఎక్కడ విసిరి కొడతాడో అని భయంతో. కావాలంటే తాగి చూడని అనుకి ఇస్తాడు. అను షాక్‌లో కప్పు తీసుకొని తాగి బాగానే ఉందని తిన్నగా చెప్తుంది. అయితే నువ్వే తాగేయని అక్కడి నుంచి లేచి బెడ్‌రూమ్‌కి వెళ్తాడు. ఇదేం వింత ఏమీ అరవకుండా కాఫీ ఇచ్చి వెళ్ళాడు అని అనుకొని అక్కడే సోఫాలో కూర్చొని ఆ కాఫీ తాగేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు అన్ని పనులు చేసి అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. అను రెడీ అవ్వడానికి బెడ్‌రూమ్‌లోకి వెళ్తే అక్కడ బెడ్ మీద ల్యాప్‌టాప్ చూస్తున్న కార్తీక్‌ని ఓసారి చూసి స్నానం చేయడానికి వెళ్తుంటే ఇంతలో అనుకి రేవతి కాల్ చేస్తుంది. వదిన ఈరోజు షాపింగ్‌కి వెళ్దాం అంటుంది. ఆ! అలాగేరా కానీ నాకు ఆఫీస్ ఉంది. ఈవినింగ్ ఓకేనా 5 తర్వాత అంటుంది. ఆ! అలాగే వదిన అన్నయ్యకి చెప్పని ఫోన్ పెట్టేస్తుంది. అబ్బా! ఇది చెప్పొచ్చు కదా! నన్ను చెప్పమని అంటుందేంటి? ఇప్పుడు ఈయన గారు ఏమంటారో అనుకుని కార్తీక్ రేవతి షాపింగ్‌కి ఈవినింగ్ వెళ్దామని చెప్పమని అంటుంటే, ఆ! సరే 5కి రెడీగా ఉండు. వచ్చి పిక్ చేసుకుంటామంటాడు. ఎక్కడికి రావాలో చెప్తే నేనే వస్తానుగా అంటుందను. కార్తీక్ ఒక సీరియస్ లుక్ ఇస్తే, అంటే ఆఫీస్ ఎక్కడో తెలియదు కదా నీకు అందుకని. అంతే అని భయమేసి అక్కడ ఉండకుండా స్నానానికి వెళ్ళిపోతుంది. ఇది పనిచేస్తున్న ఆఫీస్ నాదే అని కూడా తెలియదా అనుకి అని అనుకుంటాడు. రెడీ అయి ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ ఆ రోజు మధు రెడీ అయిపోయి అను కోసం రిషి దగ్గర కూర్చుంటుంది. హాయ్ మధు. హే నువ్వు రెడీ అయిపోయావా? ఆ అవునే రెడీ అయ్యాను. ఆ సరే జ్యూస్ తీసుకురా పడతానంటే ఈరోజు రిషి జ్యూస్ తాగేశాడు. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాడుగా. ఓ అవునా రోజు మాట్లాడతావుగా ఈరోజు మాట్లాడి రిషితో అంటుంది. అమ్మో దీనికి డౌట్ వచ్చింది అయిపోయాను అనుకొని అంటే ఏంటే నువ్వు ఉంటే మాట్లాడనని అంటున్నావా? అలా ఏం కాదులేను ఊరికే అంటున్నా. అవును మధు రిషి నీకు కనిపించినప్పుడు తన వస్తువులు కానీ ఫోన్ కానీ ఏమీ దొరకలేదా? లేదే. తర్వాత కూడా వెళ్ళి వెతికాను దొరకలేదు. మరెలా? రిషి రిలేటివ్స్‌ని తెలుసుకోవటం. రిషి నువ్వే చెప్పాలి ఎలాగోలా లేవటానికి ట్రై చేసేయి రిషి. అట్‌లీస్ట్ మా కోసం అంటుంది అను. సరే ఇక్కడే ఉండు. ఇప్పుడే టిఫిన్ తీసుకొని వస్తా ఇక్కడికే తిందామంటే నేను తినేసా మధు. నువ్వు తినేయి అంటుందను. సరే అని అను వెళ్తుంది. దొరికిన ఛాన్స్ అని అను నిన్న జరిగిందంతా చెప్తుంది. అసలు అలా కార్తీక్ మెడ పట్టుకోగానే పైకి లేచాను తెలుసా? వామ్మో! అసలు అలా ఎలా లేచాను నాకే అర్థం కావడం లేదు. ఈరోజు ఈవినింగ్ షాపింగ్ కంట. మళ్ళీ రేవతి ముందు స్టెంట్లు తప్పవు నాకు. సరే రిషి వెళ్తున్నా. మధుకి మళ్ళీ డౌట్ వస్తుంది బాయ్. వెళ్ళి మధు దగ్గర కూర్చొని ఏంటే ఈరోజు పిల్లలందరూ వెళ్ళిపోయారు అప్పుడే లేదను అందరూ రూమ్‌లోనే ఉన్నారు. ఈరోజు స్కూల్ పిల్లలందరూ ట్రిప్‌కి వెళ్తున్నారంట. వీళ్ళు వెళ్తే ఆశ్రమంలో మిగిలిన కొంతమంది మిస్ అవుతారని వీళ్ళు ఆగిపోయారు. హ్మ్. అని చిన్నపిల్లల్లో ఉన్న యూనిటీ ఈరోజు ఎక్కడా లేదు. సరే మరొక పని చేద్దాం. ఈ సండే అందరిని మనమే పిక్నిక్ తీసుకెళ్దాం. పిల్లలందరూ అందరితో కలిసి మనము వెళ్దాము. ఓకే అను. కానీ మనమే డబ్బులివ్వాలి కదా! హా! అవును. మధు నా శాలరీ ఇక్కడే ఇచ్చేసానుగా మొన్న. ఎంత మనీ ఉంది మొత్తం చూద్దాం తీ అనుకుంటారిద్దరు. ఇద్దరి దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ తీస్తారు. చేంజ్ మొత్తం కలిపి ఇద్దరి మీద ఒక 6,000 అవుతుంది. మొత్తం పిల్లలు ఒక 10 మంది పైనే ఉన్నారను. మొత్తానికి ఒక 20,000-30,000 అవుతాయి. మన దగ్గర కనీసం 10,000 కూడా లేవు ఎలా అను అంటుంది మధు. ఒక పని చేద్దాం. మా ఆఫీస్‌లో అందరిని అడుగుతా. డొనేషన్ లాగా నువ్వు మీ ఆఫీస్‌లో అడుగు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తే ఎలాగోలా ఒక 10,000 దాకా వస్తాయి కదా! అలాగే అను మంచి ఐడియా. అలాగే పిల్లలకి ఇప్పుడే చెప్పొద్దు. అంతా ఫిక్స్ అయ్యాక చెప్దాం. అలాగే మధు. ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్తారు. ఆఫీస్‌కి వెళ్ళిన అను ఒక పేపర్ మీద లెటర్ రాసి స్టిక్ చేసి అందరూ చదవండి అని అక్కడ ఒక బాక్స్ పెట్టి వెళ్తుంది. అందులో ఏముందా అని అందరూ చదువుతారు. మనమందరం చాలా ఈజీగా ఏదైనా టూర్‌కి, ట్రిప్‌కి వెళ్ళిపోతాము. కానీ చాలామంది అనాథ పిల్లలు అలాంటి ట్రిప్స్‌కి వెళ్ళాలి అంటే వాళ్ళని తీసుకువెళ్ళే వాళ్ళే లేరు. మీలో ఎవరికి ఎంత సహాయం చేయాలని ఉంటే వాళ్ళకి తోచిన అంత సహాయంగా ఈ బాక్స్‌లో వేయండి. శనివారం వరకు ఈ బాక్స్ ఇక్కడే ఉంచుతాను. ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి. ఎవరిని బలవంతం చేయటం లేదని రాసి ఉంటుంది. సేమ్ ఇదే లెటర్ మధు వాళ్ళ ఆఫీస్‌లో స్టిక్ చేస్తుంది. అను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. చరణ్ వచ్చి హాయ్ అను ఏం చేస్తున్నావు అంత స్పీడ్‌గా?
అదేం లేదు, ఈరోజు కాస్త ముందే ఇంటికి వెళ్ళాలంట. అందుకని చకచకా పని మొత్తం చేసేస్తుందంటుంది మౌని. ఓ అవునా, ఎక్కడికి? షాపింగ్ ఉంది చరణ్. ఓ అవునా, ఫుల్ ఎంజాయ్ అను. ఈ రోజైతే అంతే చరణ్. అను, నీ కోపం వచ్చింది కదా నువ్వు చేసిన వర్క్ని నేను చేశానని చెప్పినందుకు? లేదులే చరణ్, వదిలేయ్, నాకేం క్రెడిట్ వద్దు. నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దామనే వచ్చాను, సాల్వ్ అయ్యింది అంతే. నువ్వు చాలా గ్రేట్ అను. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ అంటాడు చరణ్. ఏదో ప్రింట్ కోసం అను అటు వెళ్తుంది. భలే ఉంటుంది కదా మౌని అను. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది వర్క్ కోసం నాటకం ఆడే వాళ్ళని, ఇంకొకరు క్రెడిట్ కొట్టేస్తే నాలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఎలా పడితే అలా మాట్లాడి ఎదుటి వారిని ఇంప్రెస్ చేసే వాళ్ళని చూశాను. కానీ ఫస్ట్ టైం అను లాంటి వాళ్ళని చూడటం చాలా బాగుంటుంది. వర్క్ స్పీడ్గా చేస్తుంది, హెల్పింగ్ నేచర్, తెలివైనది అండ్ ఇన్నోసెంట్ కూడా. ఏంట్రా ఎక్కువైనట్టుంది లేదు నీకు? తనకి పెళ్ళయింది. నేను తనని పొగుడుతున్నా, దానికి పెళ్లితో సంబంధం ఏంటి అంటాడు. అవును, ఎవరికైనా ఊరికే నచ్చేస్తుంది, పిచ్చిది. ఎప్పుడు అందరి కోసం ఆలోచిస్తుంది. ఇంతలో అను రావడంతో ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఈవినింగ్ రేవతి వదిన బయటికి రా, మేము వచ్చేసామంటే పర్మిషన్ అడిగి బయటకు వస్తుంది. బయట కార్లో వెయిట్ చేస్తున్న కార్తీక్ రేవతిని చూసి, కార్తీక్ నా ఆఫీస్ అడ్రస్ ఎలా తెలుసు అసలు అనుకొని కార్ డోర్ దగ్గర అలాగే నుంచుంటే, రేవతి మీ వదిని కార్ డోర్ తీసి తనని ఎత్తుకొని లోపల కూర్చోబెట్టాలనుకుంటా అని అంటాడు కార్తీక్. ఆహా, అలాంటిదేమీ లేదు, ఎక్కుతున్నానని కార్తీక్ పక్కన సీట్లో కూర్చుంటుంది. అన్నయ్య ఎప్పుడు తిన్నగా మాట్లాడేందుకు వదినతో? నా పిల్లం నా ఇష్టం అంటాడు. అబ్బో, అలాగే మీ ఇష్టమేలే, మాట్లాడుకుంది. నేను మా ఆయనకు కాల్ చేసుకుంటానంటుంది. అర్జున్ని కూడా రమ్మని రేవతి అంటుంది అను. అబ్బా వదిన, నువ్వు సూపర్, నువ్వు ఉన్నావు. అన్నయ్య ఎందుకు ఇలాంటి ఐడియా ఇచ్చావా? మా వదిన చూడు ఇట్టే చెప్పింది. అను మాత్రం కార్తీక్ అన్న నా పిల్లం అనే వర్డ్ గురించి ఆలోచిస్తోంది. అలా ఒక పెద్ద మాల్ దగ్గరికి వెళ్తారు. ఇంకా రేవతి అనుని తీసుకుని పద వదిన లోపలికని ఒక షాప్లోకి తీసుకెళ్తుంది. వదిన ఇదిగో లిస్ట్ అన్ని తీసుకోవాలి, ఏది మర్చిపోకుండా నువ్వే గుర్తు చేయని ఒక లిస్ట్ అను చేతికి ఇస్తుంది. అన్నయ్య నువ్వేమైనా షాపింగ్ చేయాలంటే వెళ్ళు, మాకు చాలా టైం పడుతుంది. లేదు ఇక్కడే వెయిట్ చేస్తానరా అంటాడు. ఒక షాప్లో షాపింగ్ అయిపోగా ఇంకో దాంట్లోకి వెళ్తారు. అర్జున్ ఎక్కడ రేవతి? వస్తాడన్నావు? వదిన కాల్ చేశాను, ఈ షాప్ నేమ్ చెప్పాను, వచ్చేస్తానులే. అక్కడ రేవతి అన్ని తీసుకుంటుంటే అనుకు ఒక లెహంగా నచ్చుతుంది. రేవతి ఇది చూడు చాలా బాగుంది అంటుంది. వదిన లెహంగా శారీస్ అన్ని పెద్దమ్మ సెలెక్ట్ చేసేసింది, కానీ ఇది చాలా బాగుంది వదిన, ఒక్కసారి నువ్వు ట్రై చేయి, నీకు బాగుంటుంది అని అంటుంది. నాకు కాదు నీకని తీసా, నాకేం వద్దురా. దాని ప్రైస్ ట్యాగ్ చూసి కాస్ట్ 5,000 ఉండడంతో అమ్మో నాకు వద్దురా అంటుంది అను. వదిన ప్లీజ్ ఒక్కసారి వేసుకో చూద్దాం, బాగోపోతే తీసేద్దాం ప్లీజ్ వదిన అని అంటుంటే, రేవతి అలా అనేసరికి సరే వేసుకొని చూద్దాం, దానికేమి డబ్బులు కట్టకర్లేదుగా అనుకుంటుంది. లెహంగా తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. అన్నయ్య 15 మినిట్స్ అయింది, మీ ఆవిడ ఇంకా రాలేదేంటి? నేను ఆ డ్రెస్ చూసి వస్తాను, వస్తే పిలువని రేవతి పక్కకు వెళ్తుంది. అప్పుడే ట్రయల్ రూమ్ డోర్ తెరుచుకొని బయటకు వస్తున్నాను. పింక్ కలర్ లెహంగాలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ ఉంటుంది. పైన బ్లౌజ్ లెహంగాలో నడుము కనిపిస్తూ ఉంటుంది అనుది. కార్తీక్ అలాగే చూస్తూ ఉంటాడు. రేవతి ఓని ఇవ్వకపోవడంతో అక్కడ అందరూ ఉండేసరికి భయం భయంగా చేతులు అడ్డు పెట్టుకుని బయటకు వస్తున్నాను. అనుని అలా చూసి కార్తీక్ చూపు తిప్పుకోలేకపోతాడు. అక్కడ కార్తీక్ని చూసిన అను, అది రేవతి ఓని ఇవ్వలేదు, నేను చూసుకోలేదని ఓని కోసం చేయి చాపుతుంది. ఆ ఓని అను చేతికిస్తాడు. అది తీసుకుని చున్నీలాగా వేసి నడుముని కవర్ చేసుకుంటుంది. ఇంతలో వెనుక ట్రయల్ రూమ్లో ఉన్న అమ్మాయి అను వెనుకకు రావడంతో అనుకి ఒక్కసారిగా తగిలి అను బ్లౌజ్ హుక్ ఊడిపోతుంది. అది గమనించిన అను అక్కడ ఉన్న మిర్రర్లో చూసుకొని అది పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అనుకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అంత టైం ఎందుకు పట్టిందో అప్పుడు అర్థమవుతుంది కార్తీక్కి. సైలెంట్గా వెళ్ళి మెల్లిగా హుక్ పెడుతుంటే అను అలాగే మిర్రర్లో కార్తీక్నే చూస్తూ ఉంటుంది. ఊరికే రేవతి బలవంతం చేస్తే వేసుకున్నానంటుంది అను. నీకు ఈ డ్రెస్ బాగుంది తీసుకో అంటాడు. ఇంతలో రేవతి వచ్చి అన్నయ్య వదిన సూపర్ ఉంది కదా, వదిన ఎంత బాగున్నావో తెలుసా, నాకే ముద్దొచ్చేస్తున్నావు, అదే చెప్తున్నాను అంటాడు కార్తీక్. అబ్బా అన్నయ్య, నీ సెలక్షన్ సూపర్ అని నేను ఇప్పుడు ఒప్పుకుంటాను. వదిన నువ్వు కేక ఉన్నావు తెలుసా, పక్కన ట్రయల్ చేస్తున్న అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వస్తే డ్రెస్ చూపిస్తుంటే ఆ అమ్మాయి ఈ డ్రెస్ ఎక్కడుంది అని అంది అని అనుని అడిగితే అటు సైడ్ అని రేవతి చూపిస్తుంది. ఇంతలో అర్జున్ వస్తాడు. సిస్టర్ సూపర్ ఉన్నారు అసలు ఈ డ్రెస్లో అంటాడు. ఒక పిక్ తీస్తాను వదిన అని అనుని పిక్ తీస్తుంది. అందులో పక్కనే ఉన్న కార్తీక్ కూడా పడతాడు. ఆ అమ్మాయి అదే లెహంగా తెచ్చుకొని ట్రయల్కి వెళ్తుంది. అక్కడే ఉన్న వాళ్ళ హస్బెండ్ మాత్రం అనుని చూస్తుంటాడు. ఇది గమనించిన కార్తీక్ ఇంక వెళ్ళి చేంజ్ చేసుకోపో అంటాడు. కాస్త గంభీరంగా వస్తుంది కార్తీక్ గొంతు ఈసారి. బహుశా అది కోపం కాదు, జలసీ పాపం. కార్తీక్ కూడా తెలియలేదు. అది విన్న అను వెంటనే ట్రయల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రేవతిని లాక్కొని వెళ్తుంది. నీ పాటికి నువ్వు ఈ డ్రెస్ ఇచ్చి వెళ్ళావు, నాకేమో ఈ బటన్స్ అందటం లేదు, ఇవి తీసివెళ్ళు, ఈ రోజు ఎంత లేట్ అయినా నేను ఇంటికే వెళ్తాను, మా అన్నయ్య నిన్ను ఈ నైట్ వదలరేమో వదినా అని అంటుంది.
రేవతి ఇంకా చాలు వెళ్ళు అని రేవతి భుజం పట్టుకుని బయటకు పంపి డోర్ వేసుకోబోతుంటే నిజంగా అంత బాగున్నావా వదిన అంటుంటే అను డోర్ వేస్తుంది. బయటకు వెళ్ళిన రేవతిని చూసి ఆ పిక్ నాకు పంప అంటాడు కార్తీక్. కథ ఇంకా ఉంది. మరి కార్తీక్ మనసులో అసలు ఏముంది? ఒకసారి అనూపై ఇష్టాన్ని చూపిస్తాడు, మరొకసారి కోపాన్ని చూపిస్తాడు. అసలు కార్తీక్ సుమిత్రల వాళ్ళ ఇంటి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయిన అమ్మాయి ఎవరు? ఈ రిషి ఎవరు? రిషికి అనుకి గల సంబంధం ఏంటి? మరో పక్క రాజేష్ గురించి, అతని నిజ స్వభావం గురించి కార్తీక్ తెలిసేలాగా అను చెప్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.